నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటగిరి కాలనీలో ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడానికి కీలక పాత్ర పోషించింది నిరుద్యోగం. కానీ ఎప్పటి నుంచో కూడా వాళ్ళ సమస్యల గురించి ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసినా కూడా అటు ప్రభుత్వం వినిపించుకోని పరిస్థితి, కనీసం ఎటువంటి మంత్రి నుంచి కూడా సమాధానం లేని పరిస్థితి. సో నేరుగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో నిలబడతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె దించడానికి కూడా మేమే కారణం అవుతామంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఆస్మా ఇక్కడ తిరుగుతూ ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏంటి విషయాలు, ఏంటి ఇక్కడ, ఏంటి ఇక్కడ? సో ఏంటంటే ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు, ఏంటి దేని గురించి? అంటే పోటీ చేస్తున్నామని తెలుసు, కానీ ఏంటి ఇక్కడ, ఏంటి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానన్న. అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు వాటర్ ప్రాబ్లం ఉంది, పిల్లలకి ఉద్యోగాలు వస్తలేవు, కొన్ని పెన్షన్స్ ప్రాబ్లం ఉన్నాయి, రేషన్ కార్డ్స్ కూడా ప్రాబ్లమ్స్, చాలా మందికి రేషన్ కార్డు రావట్లేదు అని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. అదే వాళ్ళ సమస్యలు వింటా ఉన్నా, అందులో మీరు వచ్చేసారు. అంటే ఎందుకంటే నిరుద్యోగులు ఇంత స్ట్రాంగ్ డెసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అయితే ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదన్న, ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా ధర్నాలు, చాలా మంది రోడ్లకి ఎక్కడం వల్ల మేము ఎంత చెప్పినా ప్రభుత్వం మా గోస వింటలేదు. కాబట్టి ఈ రకమైన ఒక నిరసనను మేము తెలియజేయాలనుకుంటున్నాము. ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో కూడా మేము పోటీ చేయదలుచుకున్నాము. అందులో భాగంగానే నేను ఇక్కడ పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ అది ఎన్నో రకాలుగా మీ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగులుగా మీరు కూడా ఎన్నో విధాలుగా అన్యాయం అవుతా ఉంది మాకు, ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోవాలని చాలా విధాలుగా మీరు ప్రయత్నం చేశారు. మరి ఏంటి ప్రభుత్వం నుంచి అన్న స్పందన ఉందా? ఎందుకంటే మీరు తెచ్చుకున్న ప్రభుత్వమే కదా ఇది. ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము ఈ రకమైన నిరసనకు దిగినాము. ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది కథ. ఇట్లా చెవులు దొలుపుకుంటున్నారు వాళ్ళు, ఎంత చెప్పినా వాళ్ళ చెవున పడతలేవు అన్న మా బాధలు. అందుకే మేము మా రకమైన పద్ధతిలోనే మేము చెప్పాలని మేము నిర్ణయించుకున్నాము. అంటే ఏంటంటే దాదాపు ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు క్లియర్ రాసిరు, ఇందులో మేమే తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని. మరి మీరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మీరు కూలగొట్టాలని ఎందుకు ఈ డెసిజన్? ఎందుకు కూలగొట్టాలనే నిర్ణయం మేము తీసుకోలేదు, కానీ మా బాధనే మేము వ్యక్తపరచాలనుకుంటున్నాము. మరి ఇన్ని రకాలుగా ధర్నాలు చేసినా, ఇన్ని రకాలుగా నిరసనలు తెలిపినా మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము గవర్నమెంట్ అడుగుతున్నాము. ఇప్పటిదాకా కూడా ఎలాంటి నిరుద్యోగులకు ఒక హామీ ఇవ్వలేదు కాబట్టి గట్టిగానే నిర్ణయించుకున్నాం. వాళ్ళు కూడా మొదటి నుంచి మీకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము, డిఎస్సి నిర్వర్తించాము, గ్రూప్ 1 పెట్టాము అంటూ కూడా ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఎప్పుడు 10 సంవత్సరాలు చేయని పని మేము చేసామని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి దీనికి స్వాగతించరా మీరు? స్వాగతించాం. ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్స్ కి జీవోలు అడ్డొస్తుండొచ్చు, కొన్ని నోటిఫికేషన్స్ కి కేసులు అడ్డొస్తున్నట్టు, మిగతా నోటిఫికేషన్స్ ఏం అడ్డొస్తున్నాయని చెప్పేసి మీరు నోటిఫికేషన్స్ జారీ చేయట్లేదు. కనీసం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన దాఖలాలు కూడా లేవు. కనీసం ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా తెలియదు ఎవరికి. మరి ఈ లెక్క పత్తా లేకుండా కూడా మీరు ఏ విధంగా మీరు ఏ పరిపాలన చేస్తున్నారు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పటి వరకు కూడా ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా వీళ్ళు బయటకు చెప్పట్లేదు. అలాంటప్పుడు ఇంకా ఏ నమ్మకంతోనే మాకు నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ వస్తాయని మేము ఎదురు చూడాలి? 18 నెలల కాలంగా వస్తుంది, ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. అందుకే మేము ఈ రకంగా ఒక నిరుద్యోగ ఏం చెప్పదలుచుకున్నాం ప్రస్తుత ప్రభుత్వ పనితీరు విషయంలో? అంటే బేసిక్గా నిరుద్యోగుల్లో ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? చాలా రకాలుగా. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్నారంటే ఇక్కడి వాసులు కాదు, గ్రామాల నుంచి తరలి వచ్చి ఇక్కడ ఒక పూట తినక ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి మరి చాలా మంది ఇక్కడికి వచ్చి చదువుతున్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు. కోచింగ్లు తీసుకోలేని వాళ్ళు కూడా రూమ్లలో ఉండి రెంట్లు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకొకటి, ఒక్కొక్కరికి 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్, ఇంట్లో అడగలేరు, ఈగో అడ్డొస్తుంది. ఎట్లా అడగాలి, మాకు ఒక భావం ఉంటుంది, తల్లిదండ్రులను ఎట్లా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ ఆలోచనలో ఇంట్లో అడగక వీళ్ళు ఒత్తిడి తీసుకొని వీళ్ళు మానసిక వేదనకి గురవుతున్నారు ఇక్కడ ఉన్న నిరుద్యోగులు. మరి వీళ్ళ బాధ ప్రభుత్వాలకు పడతలేవా? అంటే చాలా మంది మినిస్టర్లు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎట్లా రియాక్ట్ అవ్వలేదు, మీతో మాట్లాడింది లేదు. చాలా మంది మంత్రులు కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు విన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ దగ్గరికి పోలేదా? మరి వాళ్ళు ఏం చెప్పట్లేదు మీకు? అందరూ విన్నారు, అప్పటికి సంవత్సరాల తరబడి వింటనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పోయినా వింటారు, కానీ దానికి సరైన పరిష్కారం అనేది దొరకట్లేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం అన్న.
అంటే ఈ నిర్ణయానికి గల అంటే ప్రధాన కారణం అంటే ఇక నిరుద్యోగానికి అన్యాయం జరుగుతుంది అనే దాని మీద మరి అంటే కనీసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ గొడుగు కింద ఉంటే నెగ్గడం తప్పితే లేదా పైసలు రాజకీయం బాగా నడుస్తూ ఉంది. మరి ఈ కోణంలో చూసుకున్నప్పుడు మరి మీరు నెగ్గుతారన్న ఆశ ఉందా? 100% ఉంది. ఎందుకంటే నిరుద్యోగులే మా బలం, మా బలహీనతలు ఏమున్నాయి, మా బలాలు ఏమున్నాయి అని అడిగితే మా నిరుద్యోగమే మాకు ఈ నిర్ణయానికి కారణము, మా నిరుద్యోగమే అన్నిటికీ కారణము. ఇంకొకటి ఏంటంటే ఈ నిరుద్యోగాన్ని మేము జీవితకాలం భరించలేము. ఎప్పటికైనా ఒక చిన్న ఆశ ఉండేది ఉద్యోగాలు వస్తాయని, ఆ ఆశ రోజు రోజుకి సన్నగిల్లుతుంది. కాబట్టి మేము ఇట్లా డిసైడ్ అయినామన్నా. కానంటే చాలా సార్లు మీరు అరెస్ట్లు అయిన పరిస్థితి, చాలా ఇబ్బంది పెట్టి ఒక ఆడపిల్లని చూడకుండా ఇళ్లలోకి వచ్చి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా మీరు చూశారు. మరి ఇప్పటికీ కూడా అవే కేసులు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా అవే కేసులు, లేదంటే రేపు అసెంబ్లీ ముట్టడంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆస్మా, లేదా కొంతమంది 4-5 ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు. అంటే ఏంటి అంటే నిరుద్యోగం వల్ల అనే వాళ్ళు ఇంకా అరెస్టులకు గురవ్వాల్సిందని ఇదే పరిస్థితి, లేదా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అని కనపడుతుంది. ఈ గవర్నమెంట్ ని కోరి తెచ్చుకున్నాము, వీళ్ళ పరిపాలన అయిపోయే వరకు మాకు ఇలాంటి బాధలు తప్పవని తెలుసు. ఇక తప్పవని తెలిసినప్పుడు మేము ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మేము ఘాటుగా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే అరెస్టులు తప్పవు, ముందస్తు అరెస్టులు తప్పవు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అమ్మాయిలను చూడకుండా కూర్చోబెట్టడము తప్పదు. ఇక నెలలో 2-4 సార్లు పోలీస్ స్టేషన్లో పోయి కూర్చునే కంటే అదేదో మేమే ఈ రకంగా నిలబడడం బెటర్ కదా అని చెప్పేసి మేము ఆలోచించుకున్నాము. అంటే దాదాపు అంటే ఒక పక్క అధికార పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ పార్టీ ఉంది, ఒక పక్క బీజేపీ ఉంది. మరి అంటే ఈ 3 పార్టీల మధ్యలో ఒక నిరుద్యోగి గెలవడం అనేది జరిగే పనేనా, ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఎదుర్కొంటామన్నా. ఇప్పుడు నిరుద్యోగులు గెలుస్తారా అంటే గెలుపోవటములు పక్కన పెడితే నిరుద్యోగుల నిరసన సెగ అనేది ప్రభుత్వాలకు తెలియాలి. నిరుద్యోగులు తలుచుకుంటే ఎక్కడైనా ఏమైనా చేయగలరు అని చెప్పేసి ఒకసారి ఒక ప్రభుత్వాన్ని గద్దె దించినాము, అక్కడైనా అర్థం అవ్వాలి కదా వీళ్ళకి. అయినా సరే మళ్ళీ తప్పు చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల సత్తా ఏందో మళ్ళీ ఎన్నికల్లో చూపించబోతున్నాం. ఇంకోటి అంటే బీజేపీ మీద నమ్మకం లేదా మీకు? అంటే ఎందుకంటే ఎందుకు ఈ పాయింట్ రైజ్ చేస్తుంది అంటే నీ దాంట్లో కూడా పెట్టడం జరిగింది, ప్రజల పక్షాన కొట్లాడుతుందని చెప్పి బీజేపీ నమ్మినాం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనపడట్లేదు. మరి 8 మంది ఉన్నారు కదన్నా, ఎందుకు ప్రశ్నించట్లేదు వాళ్ళు నిరుద్యోగుల తరపు నుంచి? ఎందుకు మాట్లాడట్లేదు? తిరిగి నిరుద్యోగులే వాళ్ళని ప్రశ్నించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు 8 మంది ఒక గూటికి చేరి ఎందుకు ప్రశ్నించలే? మరి అధికారంలో ఉన్న పార్టీని ఎందుకు ప్రశ్నించట్లే? వాళ్ళు కూడా కేంద్రంలో వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. మరి తెలంగాణ వాటా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు? 40% తెలంగాణ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే వాళ్ళ ప్రభుత్వాన్ని పైన కూడా మాకు నమ్మకం లేదు. కొత్త అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి మన ఆయన కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి అంశం మీద నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని. మరి ఇది యాక్సెప్ట్ చేయరా మీరు? కొత్త అధ్యక్షుడి మాటలు కూడా యాక్సెప్ట్ చేసాము. మొదటగా స్పందించాలి కదా, నిరుద్యోగుల బాధ్యత నాది, నేను తీసుకుంటాను మీడియా ముఖంగా చెప్పమని చెప్పండి రామచంద్రరావు గారికి. నేను ఈ వేదిక కూడా తెలియజేస్తున్నాను, నిరుద్యోగుల బాధ్యత తీసుకోండి. ఏ ప్రభుత్వం తీసుకుంటారో, ప్రతిపక్షాలు ఈ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటికీ ఇంత నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాం, మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎందుకు స్పందించట్లేదు? మేము ఇన్ని డిబేట్లు ఇస్తున్నాము, ఇన్ని ధర్నాలు చేస్తున్నాము, ఇన్ని మహాగర్జనలు చేస్తున్నాము, ఇవి అన్ని అయిపోయి ప్రతి జిల్లాలో కూడా మేము మహాసభలు పెట్టుకున్నాము. ఇంత నిరసన సెగలు తగులుతుంటే కూడా మరి ప్రతిపక్షాలు కూడా మరి నిద్రపోతున్నాయా? ఎందుకు ఏం చేస్తున్నారు? మరి మా తరపు నుంచి నిజంగా ప్రశ్నించే గొంతుకలే అయితే మాకు సపోర్ట్ గా నిలబడి కొట్లాడాలి కదా వాళ్ళు. అట్లా కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, కనీసం స్పందించట్లేదు. ఏం చెప్పి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు మీరు యాజ్ ఎ నిరుద్యోగ? ఏం చెప్తా ఉన్నారు ప్రజలకు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మేము నోటిఫికేషన్స్ వేయకపోవడం వల్ల మేము చాలా నష్టపోయినాము. అయితే అందులో భాగంగానే నేను ఇక్కడికి జూబ్లీ హిల్స్ లోకి ఇక్కడికి వచ్చి సరే ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసినాను. అయితే వాళ్ళు కూడా ఇవే చెప్తున్నారు, నిరుద్యోగం మొదట ప్రాధాన్యంగా నిరుద్యోగమే ఉంది. మా పిల్లలు కూడా చదువుకున్నారు, మా పిల్లలకు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము, మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామనే చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? జూబ్లీహిల్స్ ప్రజలకా, లేదంటే తెలంగాణ ప్రజలకా, ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులకా, అధికారులకా ఏం చెప్పదలుచు? నేను ప్రభుత్వ నాయకులకి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అయితే మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వల్లనే మేము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాము. ప్రతిపక్షాలకైతే మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇంత నిరుద్యోగులకు ఇంత అన్యాయం చేస్తున్నా మీరు ప్రశ్నించట్లేదు కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాము. జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను తెలియజేసేది ఏమంటే ఇప్పటిదాకా ఇక్కడ చాలా మందిని మీరు గెలిపించుకొని చాలా చూశారు. అలాగే ఈ నిరుద్యోగికి ఒక అవకాశం ఇస్తే మా ఇది కూడా మేము చూపిస్తాము, మేము ఎంత మంచి చేయగలమో. ఒక చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు ఎంత
మా అవగాహనతోటి పని చేయగలరో మేము కూడా చూపిస్తాము. ఎందుకంటే మేము కూడా చిన్నతర మధ్య తరగతి నుంచే వచ్చిన వాళ్ళము, ఆ బాధ మాకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము జూబ్లీ హిల్స్ ప్రజలకి మంచి చేయగలమనే మా ఆలోచనతోటే మేము ముందుకు వస్తున్నాము. అందరూ మాకు ఆశీర్వదించి మా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతారని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మా తరపు నుంచి, మా ఓకే టీవీ ప్రేక్షకుల తరపు నుంచి కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా ఇట్లాంటి మార్పు అనేది ఖచ్చితంగా అవసరం తెలంగాణకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఖచ్చితంగా మీ మొదటి మెట్టు ఖచ్చితంగా ఇంకా చాలామంది నిరుద్యోగులు వచ్చి పోటీ చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. సో ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఓకే టీవీ. థ్యాంక్ యూ. సో చూడొచ్చు అంటే ఏదైనా కూడా నిరుద్యోగులు తిరగబడితే ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చూపిస్తామంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.